అన్న వచ్చాడు. మంత్ ఎండింగ్ పొలిటికల్ స్టార్ బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి నిన్న ఆయన చేరుకోవడం జరిగింది. ఒకసారి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. జగనన్న వచ్చాడు హ్యాపీగా. నిన్న అక్కడ అందరూ కూడా లేచి నిన్న అటు టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి సంతాపాన్ని తెలియజేశారు. అది కూడా జగనన్నను చూస్తే చాలా అది బాధతో జరుగుతున్నటువంటిదా లేదంటే ఆనందంతో జరుగుతున్నటువంటిదా ఎవరికి అర్థం కాల. ఎందుకంటే ఆయనలో ఆ ఫేస్లో ఆ నవ్వు అయితే ఎప్పుడు పోదు. ఏంటో ఈ నవ్వు ఎందుకు వస్తుందో ఏంటో మనకైతే ఇప్పటికీ తెలియదు. కానీ జగనన్న వచ్చాడు హ్యాపీగా. నిజంగా చెప్తున్నాను కదా, ఏమాత్రం కూడా జగనన్నలో ఏమంటారు మానవత విషయం అనేది ఉండదు. ఏమంటారు దాన్ని, హ్యుమానిటీ అని ఏ పక్కన కూడా కోసాన కూడా కనిపించదేమో. ప్రజలు ఏ పక్కన శవాళ్ళు కనిపిస్తే అంటే ఇది నిజంగా మరి వైఎస్ఆర్సీపీ నాయకుడు లేదంటే ఇంకొకళ్ళు ఎవరో రోడ్డు మీద శవం కనపడినా వెళ్ళిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 2 మరణాలు జరిగినాయి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి అటాక్లు. కాశ్మీర్ పెహల్గామ్లో జరిగినటువంటి అటాక్లో 28 మంది దగ్గర చనిపోతే 2 మన తెలుగువారే. అది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే. ఒకళ్ళు కావలికి సంబంధించినటువంటి మధుసూదన్ రావు గారు అయితే, ఇంకొకటి చంద్రమౌళి గారు విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగరు. ఎందుకంటే ఇది రాజకీయంగా ఉపయోగపడదు. ఎందుకంటే ఈ హత్యలు ఏదైతే కాశ్మీర్ చేసిందో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా పనికిరావు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం పరామర్శించిన పాపం కూడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహార శైలి. ఇకపోతే ఇక్కడ కూడా అంతే. ఎక్కడ ఒక నిరసన కార్యక్రమం ఉండదు, ఒక కొవ్వొత్తుల ర్యాలీ ఉండదు, ఒక మానవహారం ఉండదు. ఏంటి ఎంతమంది పాపం ఎంతో వాళ్ళ కుటుంబాలని చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా, వాళ్ళకి కనీసం ఇంత కూడా ఆ పార్టీకి సంబంధించి రాజకీయమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి దేశం గురించి, దేశ సార్వభౌమత్వాన్ని గురించి ఎటువంటివి అవసరం లేదనిపిస్తుంది. ఇకపోతే అవన్నీ పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ లాస్ట్ వీక్ ఆయన మంత్ ఎండింగ్ పాలిటిక్స్ చేయడానికి కోసం ఆయన తాడేపల్లి ప్యాలెస్కి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే నిన్న కూడా వచ్చారు. వచ్చినప్పుడు చాలా మంచి స్టఫ్ని అటు మీడియాకి, సోషల్ మీడియాకి అందించి ఎప్పట్లాగానే అందరినీ కడుపుబ్బా నవ్వించే కార్యక్రమాన్ని ఒక మంచి అద్భుతమైనటువంటి కమెడియన్గా ఆయనకి మళ్ళీ 100% మార్కులు సంపాదించుకొని మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవడం అయితే జరిగింది. కేసులు పెడితే సుప్రీంకోర్టు వరకు వెళదాం, భయపడితే రాజకీయాలు చేయలేరు అని చెప్పి వాళ్ళ నాయకులకి ఆయన సలహాలు ఇచ్చారట, ధైర్యం చెప్పారట. కేసులు పెడితే అవసరమైతే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్దాం, అవసరమైతే ఆయనకి ఎలాగా 10 ఏళ్ల పాటు బెయిల్ ఇచ్చిందో, బెయిల్ మీద ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఏకైక నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయనకి గతంలో రికార్డు ఉండేది. ఆ రికార్డుని ఆయనే తెలుసు. అంటే చట్టాలని ఏ రకంగా మనం ఆ లూజ్ పోల్స్ని వాడుకోవచ్చో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఆయనకి తెలిసినట్టుగా నాకు తెలిసిందో దేశంలో ఎవరికి తెలియదు. ఆ రకంగా వాడుకోవటం, ఆయన జైలుకు వెళ్ళినా, ఆయన చెప్పకూడదు తిన్నా ఇంకా దాన్ని అక్కడ ఏదో ఒక విధంగా మనం నిలబడాలి అని చెప్పే ప్రయత్నం. ఇకపోతే భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానికి ఉదాహరణ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అని చెప్పి నిదర్శనంగా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏం చేయాలి, ఇష్టం వచ్చినట్టు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఉన్నారు కదా అని చెప్పి ఐఏఎస్ని, ఐపీఎస్ల జీవితాలని వాళ్ళు ఎలాగో నాశనం చేసుకుంటున్నారు. ఎంతో దేశానికి ఉన్నతమైనటువంటి అనేక పనులు చేయాల్సినటువంటి వాళ్ళని ఈరోజు జైల్లో చెప్పుకూడు తినేటువంటి కార్యక్రమం మీ ఆధ్వర్యంలో, మీరు అధికారంలో మీ అన్నదండలతో చేసినటువంటి దానికి నిదర్శనంగా చూసుకోవాలా? అంటే తప్పు చేసిన వాళ్ళందరినీ వదిలేయాలా? శ్రీలక్ష్మి గారిని మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఏ రకంగా మీరు కోట్లు సంపాదించి దాంట్లో ఆవిడ్ని ఇరికించారా, లేదా ఆవిడ ఆశపడ్డారో తెలియదు. కానీ ఆవిడ జీవితం కూడా నాశనం అయిపోయింది. నిజాయితీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఎంతోమంది జీవితాలను నాశనం చేసేసారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఎందుకు సార్ ఈ మాటలు? ఇకపోతే ఎప్పట్లాగే రాష్ట్రంలో అరాచకమే తప్ప ఏమీ మిగలదు అని చెప్పుకుంటూ ఆయన మళ్ళీ వచ్చారు. ఎందుకు ఈ మంత్ ఎండింగ్ పాలిటిక్స్ మాత్రమే
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చేసుకుంటున్నారంటే ఆయనకి బయటకు వచ్చి తిరిగేటువంటి దమ్ము ధైర్యం లేదు. అందుకనే వచ్చినప్పుడు కొన్ని వందల వేల మందిని డబ్బిచ్చి బిర్యానీ ఇచ్చి మందిచ్చి తెప్పించుకుంటారు. ఆ తర్వాత అక్కడ హెలికాప్టర్ ఇరిగిపోయిందనో ఆయనకి సెక్యూరిటీ ఇబ్బందనో ఇంకొకటనో చెప్పేసి జంప్ అయిపోతారు. ఎందుకంటే ప్రజల్లోకి వెళితే నన్ను ఇంతమంది క్రౌడ్ వచ్చేస్తున్నారు, నన్ను ఎవరు ఆపనివ్వరు అని చెప్పే ప్రయత్నం. మంత్ ఎండింగ్ పాలిటీషియన్ గతంలో ఎవరినో అన్నారు, అది తిప్పి కొడితే ఈయన వీకెండింగ్ పాలిటిక్స్ నుంచి మంత్ ఎండింగ్ పాలిటిషియన్స్కి ప్రమోట్గా తీసుకున్నటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఒక్కొక్కళ్ళు బయటకు పోతున్నారు. ఉన్న వాళ్ళని నిజంగా అంటే ఏదో రకంగా అది కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే, ఎవరంటే మటర్లు మానభంగాలు హత్యలు ఇలాంటివి చేసిన వాళ్ళని. దువ్వాడ శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు లవ్ చేసుకుని ఇంట్లో భార్యని పిల్లల్ని అందరినీ వదిలేసుకుని ఉన్నటువంటి వ్యక్తిని నిన్నే ఆయన్ని సస్పెండ్ చేయటం అయితే జరిగింది, దువ్వాడ శ్రీనివాస్ గారిని. ఎందుకు ఏంటి అంటే లోకేష్ గారిని పొగిడారు, పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు, లేదంటే ఇంకొకరిని పొగిడారు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో అంటే గుడ్డలెప్పదీసి ఫ్యాంట్లు ఉడదీసి చూపించినటువంటి వ్యక్తుల్ని సస్పెండ్ చేయరు, ఎంపీలుగా కొనసాగిస్తారు. పైగా అధికార ప్రతినిధులుగా వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారు. గంట అరగంట అని చెప్పేసి అడ్డంగా దొరికిపోయిన వాళ్ళని కూడా హ్యాపీగా ఆయన పార్టీలోనూ ఉంచుకుంటారు. ఇకపోతే దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తుల్ని హ్యాపీగా ఆయన పార్టీలోనే ఉంచుకుంటారు. ఇది ఎలిజిబిలిటీస్ అనమాట. మరి ఆయన అలాంటివి ఏమీ చేయలేదేమో. ఆయన ఏదో లవ్ చేశారు, కొంతమందిని విమర్శించారు, అమ్మనాబూతులు తిట్టారు కాబట్టి ఆయన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదేమో. పైగా ఆయన లోకేష్ గారిని పొగట్టడం ఏంటి, లోకేష్ గారిని మంచి నాయకుడు అని చెప్పడం ఏంటి, ఆయన డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అనటం ఏంటి, నాకు తెలిసి అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కాలింది. కాలగానే హట్ అయ్యాడు. హట్ అవడంతో ఆయన్ని తీసి అవతల పడేసాడు నిన్న వచ్చి. అది కూడా తాడేపల్లి ప్యాలెస్కి బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి జస్ట్ అలా మంత్ ఎండింగ్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి ఈ నెల వారం కూడా కదా, నెలకి సంబంధించినటువంటి దాంట్లో ఈ నెల మన టార్గెట్ ఇది, ఇంతవరకు మనం రీచ్ అవ్వాలి, ఏ సేవ మనకి ఈ నెలలో సరిగ్గా కనిపించలేదు, నెక్స్ట్ మనకేంటి, మన టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలి, మనం ఎక్కడెక్కడ నేను వస్తానో ఆ టయానికి ఒక 100 మందిని 1000 మందిని ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి నుంచోబెట్టండి. మనం ఎప్పటిలాగే తప్పించుకునే ప్రయత్నం, ప్రజల్లోకి వెళ్ళకుండా ఎంతవరకు మనం బయటికి రాకుండా ఉండగలగాలో అంతవరకు మనం ప్రయత్నం చేద్దాం. మసిబూసి మారేడికాయని చేసి మన సోషల్ మీడియాలో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ బ్రతికేద్దాం. ఇంతవరకు లేదు, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఏదో ఒకటి చేద్దాంలే. ముందు మాత్రం మీరు జాగ్రత్తగా కంగారు పడకండి. ఏదన్నా కేసులు ఉంటే మా లాయర్ గారు చూసుకుంటారు, ఆయన అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. అదే మొన్న అవినాష్ రెడ్డితో మిథున్ రెడ్డితో ఎవరితో కూడా అలాగే వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి అదే ముందస్తు అరెస్టు చేయకుండా ఆయన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటివన్నీ కూడా తెచ్చుకుందాం, కంగారు పడద్దు, మేమేమి ఇబ్బంది పడద్దు, నేను ఉన్నాను, కేసులు వేయించుకోండి, నేను తీసుకొచ్చుకుంటాను. అది మన ఎలిజిబిలిటీ. మీరు ఎంత అవినీతి అక్రమాలు చేసి ఎన్ని మర్డర్లు మానభంగాలు చేస్తే అది మన వైఎస్ఆర్సీపీకి గర్వకారణంగా నేను చూసుకుంటాను. దాంట్లో మీరు నిమగ్నమై ఉండండి. ఇలాంటి ప్రజల్లోకి వచ్చేటువంటి పనులు అవి ఇప్పుడేం పెట్టద్దు అని చెప్పి వెళ్ళినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది.